అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో కేంద్ర బలగాలతో కూడా ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కూడా ప్రారంభించారు. మనతో మాట్లాడడానికి అసలు ఫ్లాగ్ మార్చ్ చేయడానికి కారణం ఏంటో ప్రస్తుతం మనతో డిఎస్పీ గారు కూడా ఉన్నారు. ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు. సార్ నాకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు, దీని ఉద్దేశం సార్? ఈరోజు నల్లగొండ పట్టణంలో మా జిల్లా ఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారము నల్లగొండ టౌన్లో ఉన్నటువంటి 1 టౌన్ 2 టౌన్ రూరల్ మరియు ఉమెన్ పిఎస్ అందరూ సిబ్బంది అందరం కలిసి, అదేవిధంగా సెంట్రల్ నుంచి వచ్చినటువంటి సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వారిని కూడా తీసుకొని దాదాపు 150 మెంబర్స్ కలిసి ఈ ఫ్లాగ్ మార్చ్లో పాల్గొనడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ప్రజల్లో మనస్థైర్యాన్ని నింపడము, ప్రజల్లో కాన్ఫిడెన్స్ కలిగించాలన్న ఉద్దేశంతో రాబోయే రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి హౌస్ ఆఫ్ పార్లమెంట్కు. ఈ సందర్భంగా ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పట్టణంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది సార్? క్లాక్ టవర్ కూడా స్టార్ట్ చేశామండి. అక్కడి నుంచి ఎన్జీ కాలేజ్, తర్వాత వీటి కాలనీ, ఎల్వి కుమార్ పెట్రోల్ బంక్ గుండా శివాజీనగర్, ఇక్కడ ఉన్నటువంటి పానగల్ రోడ్డు రామగిరి చౌరస్తా గుండా మళ్ళీ క్లాక్ టవర్ కూడా క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది మొత్తం నల్గొండ డిఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్న క్రమంలో కూడా ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్యక్రమం నిర్వహిస్తున్నామని కూడా చెప్తున్నారు. అయితే కేంద్ర బలగాలు ఉన్నాయో కేంద్ర బలగాలతో కూడా మార్చ్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.